ఆడపిల్ల తల్లిని, తండ్రిని, తమ తోబుట్టువుల్ని అందరినీ వదిలేసి ఆఖరికి తన ఇంటి పేరుని కూడా వదిలివేసి మీ ఇంటి పేరుని పెట్టుకొని మీ ఇంట్లో అడుగు పెడితే కొందరు భర్తలు భార్య మనసు అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నారు. అందరూ కాదు, కొందరు గురించి చెప్తున్నానండి. నలుగురిలో ఉన్నప్పుడు దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, మీ భార్య పరువు తీయకండి. చులకనగా మాట్లాడి మీ భార్య పరువు పోతే మీ పరువు పోయినట్లే లెక్క. నలుగురిలో ఉన్నప్పుడు ఇంట్లో ఎలా ఉన్నా నలుగురిలోకి వచ్చినప్పుడన్నా ఆమె గౌరవం ఇచ్చి మాట్లాడండి. ఇలా నా చుట్టుపక్కలే కాదు, ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఇంట్లో 4 గోడల మధ్య ఎలా ఉన్నా నలుగురిలోకి వెళ్ళినప్పుడన్నా ఆమెకి గౌరవించండి. ఎందుకంటే తనకంటూ ఎవ్వరు లేకుండా మీ ముక్కు ముఖం తెలియకపోయినా అత్తవారింట్లో భర్తే తనకి తోడు నీడ దైవం అన్నీ అనుకొని అత్తవారింట్లో అడుగు పెడుతుంది ఆడబిడ్డ. అలాంటి ఆడబిడ్డని అర్థం చేసుకోకుండా మీరు నోటికొచ్చినట్లు నలుగురు ముందు పరువు తీయకండి. బయట వాళ్ళ దగ్గర ఆమెని చులకనగా మాట్లాడబాకండి. అలా మాట్లాడితే చాలా పాపం మీరు మూట కట్టుకున్న వారు అవుతారు. ఎందుకంటే సర్వం నువ్వే అని నమ్మి వచ్చిన భార్యని అలా తోలనాడి మాట్లాడితే మటుకి తప్పకుండా దేవుని దృష్టిలో మీరు చెడ్డవారిగానే మిగిలిపోతారు. ఇంట్లో 4 గోడల మధ్య ఎలా ఉన్నా బయటకు వచ్చినప్పుడన్నా నలుగురిలో ఉన్నప్పుడన్నా ఆమెకి గౌరవ మర్యాదలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. కొందరి మగవాళ్ళే ఇలా ఉంటున్నారు, అందరూ కాదండి. నేను చుట్టుపక్కల వాళ్ళ కొందరిని చూసి వీడియోస్ అయితే చేస్తున్నాను. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక తమలో తాము బాధపడలేక చాలా ఇబ్బందులు పడి కుమిలిపోతున్నారు. వాళ్ళ గురించి అట్లాంటి ఆడబిడ్డల బాధను చూసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ భార్య మనసు అర్థం చేసుకోండి.